క్యాన్సర్ మనకి ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. మన బాడీలో ఉన్న మన హెల్తీ సెల్స్ అన్హెల్తీగా మారినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని తొలగిస్తుంది. ఓకే. సో ఒక హెల్తీ సెల్ అన్హెల్తీగా అవ్వడాన్ని మా భాషలో మ్యూటేషన్ అంటాము. సో శరీరంలో ఈ మ్యూటేషన్స్ అనేవి రోజు తల నుంచి కాళ్ళ వరకు మ్యూటేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే హెల్తీ సెల్స్ అన్హెల్తీగా మారుతూ ఉంటాయి. ఆ అన్హెల్తీ సెల్స్ని మన ఇమ్యూనిటీ తొలగిస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ అ డైలీ ప్రాసెస్. బట్ ఆ అన్హెల్తీగా మారిన సెల్ని మన ఇమ్యూనిటీ తొలగించలేదనుకోండి, అది అన్హెల్తీగా ఉండి అది క్యాన్సర్ కింద మారుతుంది. సో ఒక క్యాన్సర్ సెల్ 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అయిపోతాయి. సో అదొక ట్యూమర్ కింద పెరిగిపోతుంది. సో హెల్తీ సెల్స్ బికమింగ్ అన్హెల్తీ, అండ్ ఆ అన్హెల్తీ సెల్స్ని మన బాడీ ఇమ్యూనిటీ తొలగించలేకపోవడంతో మనకి క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. అందుకే క్యాన్సర్ పేషెంట్స్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటదు అని చాలా క్లారిటీతో చెప్తాము. బికాస్ క్యాన్సర్ అలా వెళ్ళదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటదు. బికాజ్ అది మన బాడీలో జరుగుతున్న తేడా. సో ఎవరైనా సరే ఈ హెల్తీ సెల్ అన్హెల్తీగా ఎందుకు అవుతుంది అంటే ఇట్ కుడ్ బి మన గాలిలో ఉన్న పొల్యూషన్ అవ్వచ్చు, మనం తాగే లిక్విడ్స్లో ఉండొచ్చు, మనం తినే ఫుడ్లో ఉండొచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ మూలంగా ఉండొచ్చు, మనం సరిగా రెస్ట్ తీసుకోకపోవడం మూలంగా ఉండొచ్చు, వైరసెస్ మూలంగా ఉండొచ్చు, రకరకాల కారణాలు. సమ్టైమ్స్ కారణం లేదు, సమ్టైమ్స్ అది మన వంశపారంపర్యంగా వచ్చే లోపం. ఆ లోపం మూలంగానే మన అన్హెల్తీ సెల్స్ క్యాన్సర్ కింద మారుతాయి.